నిన్న చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అది ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కొన్ని ఆరోపణలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఏదైతే ఈ గతంలో 10th పేపర్కి సంబంధించి, ఇంటర్ పేపర్కి సంబంధించినటువంటి లీకేజీలు ఏవైతే జరిగాయో తెలంగాణకు సంబంధించి, సో అది కేటీఆర్ సంస్థ అయినటువంటి ఒక గ్లోబరీనా సంస్థకు సంబంధించిన బినామీ, కేటీఆర్ సంబంధించిన బినామీ అనే దాని మీద కూడా తను చిట్చాట్లో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక అంశం ఉంది, చదివినిపించే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ బినామీ గ్లోబరీనా అనే దాని మీద కూడా చూస్తూ ఉన్నాము. ఆయన ఫిర్యాదు చేస్తే ఆ సంస్థపై విచారణ జరిపిస్తాం, జన్వాడ భూములు అంశాన్ని త్వరలో బయట పెడతా, ఓట్లు పోతే పథకాలు కట్ అనే దాన్ని కూడా మీడియా చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భం. కాంగ్రెస్ లక్ష్యంగా సర్ ప్రక్రియ కూడా జరుగుతుందనేది, ఈ ప్రక్రియ వల్ల దళితులు, గిరిజనులు, మైనార్టీల ఓట్లు పోయే అవకాశం ఉందనేది సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటు హక్కు లేకపోతే గుర్తింపే ఉండదనేది, సంక్షేమ పథకాలు సైతం కూడా ఆగిపోవచ్చు అనే దాన్ని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా అడ్వైజరీ ఛాంబర్లో మీడియాతో చిట్చాట్లు నిర్వహించినటువంటి ఆయన పలు అంశాలపైన కూడా స్పందించారు. తన ఓటును కలెక్టర్ అనుమతితో గ్రామం నుంచి కొడంగల్కు మార్చుకున్నానని తెలిపారు. భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు కొడంగల్ కర్ణాటకలో భాగమని పేర్కొన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పైన కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది తను డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే కేటీఆర్ క్షమాపణ చెప్పాలనే అంశం గురించి కూడా ఒకసారి చదువుదాం. గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థ అని, దానివల్ల ఇంటర్ పేపర్ల మూల్యాంకనంలో లోపాలు జరిగి 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనేది. ఇందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పి అమరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలనేది సీఎం డిమాండ్ చేశారు. ఇదే గ్లోబరీనా పేరు మార్చుకొని CBSE పరీక్షగా కాంట్రాక్టులు పొందిందని ఆరోపించారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీఆర్ఎస్ స్పందించకపోవడంపై ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 10వ తరగతి పేపర్ లీక్, ఇంటర్ మూల్యాంకనంలో అవకతవకలు, గ్రూప్ 1 పేపర్ లీకేజీ జరిగినట్లు ఆరోపించారు. గ్లోబరీనాపై విచారణకు కేటీఆర్ ఫిర్యాదు చేస్తే సిద్ధమని తెలిపారు. జన్వాడ భూముల అంశాన్ని కూడా బయట పెడతామనేది చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాకే ధర్నా చౌక్ను తిరిగి ప్రారంభించామనేది, అదే చోట కేటీఆర్ ధర్నా చేస్తానని చెప్పడం ఆశ్చర్యం అనేది ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి చెప్పడం కనిపిస్తూ ఉన్నది. ఇది కేటీఆర్ క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు సంబంధించి కూడా. ఎందుకంటే ఈ గ్లోబరీనాకు సంబంధించిన సంస్థ కేటీఆర్ బినామీ అనేది ముఖ్యమంత్రి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ సంస్థ వల్లనే ఈ 10th క్లాస్లో పేపర్ లీకేజ్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే కరెక్షన్ ఉంటుందో అందులో కూడా తప్పులు జరిగాయి. దీనికి అంతటికీ కారణం ఈ గ్లోబరీనా సంస్థ. ఇప్పుడు అది CBSEగా రూపుదిద్దుకున్నది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి. ఇది పెద్ద బిగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు, ఎవరికి, కేటీఆర్కి సంబంధించి కూడా. ఎందుకంటే ఈ 10th పేపర్ లీకేజ్ సంబంధించి, ఇంటర్లో జరిగినటువంటి తప్పులకు సంబంధించి కూడా కేటీఆర్కి ముడిపడి ఉంది అనే దాన్ని కూడా ప్రధాన స్టేట్మెంట్గా ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా కేటీఆర్ దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఇవాళ మనం చూస్తున్నాం, నీట్ పేపర్కి సంబంధించిన లీకులు నడుస్తూ ఉన్నాయి. దానివల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ తెలంగాణలో కూడా కేటీఆర్ వల్ల 27 మంది విద్యార్థులు కూడా చనిపోయారు. వారందరూ కూడా క్షమాపణ చెప్పాలి, అమరవీరుల స్తూపం వద్ద కూడా ముక్కు నేలకు రాయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇటు కేటీఆర్ ఏం చెప్తున్నాడంటే, అది నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అనే దాని మీద కూడా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. సో మరి ఈ సవాళ్ళకు ప్రతి సవాళ్ళకి మరి ఏం తేలనున్నది ఏందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి మాత్రం స్టేట్మెంట్ ఇచ్చిండు, కేటీఆర్ వల్ల 27 మంది విద్యార్థులు చనిపోయారు, ఆ సంస్థ వల్ల, ఆ సంస్థ బినామీ కేటీఆర్ బినామీ అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి దీనికి సంబంధించిన ఆధారాలు కేటీఆర్ దగ్గర కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఏమున్నాయనేది బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాంతోపాటు గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ సంబంధించి కూడా ఎత్తివేసింది. అక్కడ ఏ విద్యార్థి, ఏ నిరుద్యోగి ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే ధర్నా చేయనివ్వలేదు, వారందరినీ కూడా అరెస్ట్ చేసేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నా చౌక్ని సంఖ్యలకు సంబంధించి ఎత్తివేసినాం. అక్కడ ఎవరైనా కూడా శాంతియుతంగా ధర్నా చేసుకోవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. అది ప్రభుత్వం తీసుకొస్తే చర్చించి అమలు చేసే దిశగా ముందుకు వెళ్తాం అనేది ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి
తేడా ఇది అనే దాన్ని కూడా చిట్చాట్లో తను స్పష్టంగా చెప్పినట్టుగా వినిపిస్తూ ఉన్నది. దాంతోపాటు దీనికి సంబంధించి కూడా ఫిర్యాదు చేయాలి. ఈ గ్లోబరీనా సంస్థకు సంబంధించి మీ బినామీయే కాకపోతే అది మీ అండవర్లో జరిగింది కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి దీని మీద కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి విచారణ జరుపుతాం, యాక్షన్ తీసుకుంటామనే దాన్ని కూడా, చర్యలు తీసుకుంటామనే దాన్ని కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మరి కేటీఆర్ దీనికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారు? ఇటు ముఖ్యమంత్రి ఒక విధంగా మాట్లాడుతున్నాడు, ఇటు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ఒక విధంగా మాట్లాడుతున్నాడు. ఇందులో ఎవరిది కరెక్ట్గా మీరు భావిస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.